అయిందా? బాగా అయిందా? ఇంకోసారి గ్రోవెల్ అని ఇలాంటి వర్డ్స్ వాడకండి. వాడితే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. జాగ్రత్త మరి. దే ఆర్ నాట్ కమిటల్ ఇలాంటి వర్డ్స్ అన్ని వాడకండి ప్లీజ్. బాగుంటుంది. గైస్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 3 మ్యాచ్ ODI సిరీస్ అయితే డిసైడర్ లో మన ఇండియా అయితే గెలిచేసింది. ఇది మీ అందరికి తెలిసే ఉంటది. కానీ ఈ వన్డే మ్యాచ్ లో పర్టికులర్లీ ఈ థర్డ్ వన్డేలో జైస్వాల్ 100 కొట్టాడు. రియల్లీ వీ నీడ్ టు అప్రిషియేట్ జైస్వాల్. చాలా బాగా ఆడాడు. చాలా బాగా 100 చేశాడు. కానీ నేను లైవ్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక విషయాన్ని అయితే నేను గమనించానండి. జైస్వాల్ 100 రన్స్ చేయడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా చాలా బాగా అతన్ని గైడ్ చేశారు. జైస్వాల్ ఇంతకుముందు T20s లో ఆడాడు, టెస్ట్ లో ఆడాడు. కానీ ODIs లో ఎక్కువ స్ట్రైక్ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లిటరల్లీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జైస్వాల్ ని గైడ్ చేస్తూనే ఉన్నారు. ఇలా స్ట్రైక్ రొటేట్ చేయి. ఇనిషియల్ గా జైస్వాల్ కూడా స్ట్రగుల్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ కూడా డ్రాప్ అవుతుంది జైస్వాల్ది. అతను మళ్ళీ ఒక జోన్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒక రాంగ్ షాట్ ఆడతాడేమో అని భయపడుతూనే ఉన్నాం మనం. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు చాలా బాగా జైస్వాల్ ని గైడ్ చేశారు. 2025 క్యాలెండర్ లో మోస్ట్ ODI రన్స్ విరాట్ కోహ్లీ 651 రన్స్ ఫర్ ఇండియన్ టీమ్. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉంది 650 రన్స్ రోహిత్ శర్మ. ఈ స్టాట్స్ చెప్పాక మీకు ఇంకా ఫిక్స్ అయిపోవాలి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు 2027 వరల్డ్ కప్ ఆడతారు. వాళ్ళు ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఇవ్వరని. వాళ్ళు ఆడడమే కాకుండా యంగ్స్టర్స్ ని కూడా చాలా బాగా గైడ్ చేస్తారు. మన సెకండ్ ODIలో రుతురాజ్ విషయంలో విరాట్ కోహ్లీ కూడా ఇంతే చేశాడు. ఈ రోజు జైస్వాల్ విషయంలో కూడా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ అతన్ని చాలా బాగా గైడ్ చేశారు. ఇలా వాళ్ళ పొజిషన్ కన్ఫర్మ్ చేసుకోవడమే కాదు, మిగిలిన ప్లేయర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. మరి అర్థం చేసుకోండి. మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి మీరేమనుకుంటున్నారో ఒక కమెంట్ చేయండి. అలా వెళ్ళిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.